జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క అద్భుతం అండి. ఏ ఒక్కరి గురించో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు నెల్లిమర్ల లోక మాధవ్ గారి గురించి చెప్పుకున్నా, అక్కడ పాలకొండలో ఉన్నటువంటి నిమ్మక జయకృష్ణ గారి గురించి చెప్పుకున్నా, ఇంకొక వ్యక్తి గురించి చెప్పుకున్నా, అటు బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి చెప్పుకున్నా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అద్భుతమే. ఒక్కొక్కరు ఒక్కొక్క నిజాయితీకి మారుపేరుగా మనకు కనబడుతున్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒక ఫైర్ బ్రాండ్ గా జనసేన పార్టీకి మనందరికీ బాగా తెలుసు. ముఖ్యంగా ఆయన ముక్కుసూటితనం, ఎవరికి ఎక్కడా భయపడినటువంటి తత్వం, అది నిజాయితీతోనే వచ్చేటువంటి వ్యక్తిత్వం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుడికి ఆయన టీం కూడా అలాగే ఉండాలిగా. 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు కూడా అదే స్థాయిలో మనకు కనిపిస్తూ ఉంటారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు దాంట్లో ప్రత్యేకమని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎక్కడా భయపడరు. పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు అన్నారు, నన్నే భయపెడతారు ఆయనకు ఉన్నటువంటి నిజాయితీతో, ధైర్యంగా మాట్లాడే తత్వంతో నన్నే చాలాసార్లు ప్రశ్నిస్తారు అని. జనసేన బాహుబలి అని పొగిడారు అంటే ఊరికే అనలా. మొన్న కూడా మనం ఒక వీడియో చేసాం, ఎంతో మందిని చూసాం, ఎంతో మందిని ఆయన అన్నారు. కానీ మోదీ గారిని అన్నారు, అటు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని అన్నారు. కానీ ఆయన ఎమ్మెల్యేలు ఎప్పుడు ఎవరిని పొగిడిన పరిస్థితి చూడాల. కానీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని జనసేన బాహుబలి, ఇలాంటి వ్యక్తి మనం నా పార్టీలో ఉన్నందుకు ఇలాంటి వ్యక్తులు మిగతా నియోజకవర్గాలు ఉంటే చాలా బాగుండేది అని ఆయన అన్నారంటే, ఇకపోతే అదే స్థాయిలో ఆయన పనులు కూడా చేస్తున్నారు. చాలా అద్భుతాలే సృష్టిస్తున్నారు. తాడేపల్లిగూడెం గత చరిత్ర పక్కన పెడితే బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలవక ముందు ఒక లెక్క, గెలిచిన తర్వాత ఒక చరిత్ర అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. వచ్చినటువంటి 6 నెలల్లోనే ఎన్నో గ్రామాలకు రోడ్లు వేయించుకున్నారు, సీసీ రోడ్లు వేయించారు, డ్రైనేజీలు కట్టించారు, గోకులాలు కట్టించారు, నీటి వసతులను ప్రత్యేకంగా వాటిపైన దృష్టి పెట్టి వాటిని అమర్చారు. ఇకపోతే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత ఫ్లైఓవర్ పై రోడ్లు వేశారు, గ్రామాల్లో కొత్త రోడ్లు వేస్తున్నారు, శశి కాలేజీకి వెళ్ళేటువంటి రోడ్డు వర్క్ కూడా పూర్తి చేపిస్తున్నారు, స్టేడియం వర్క్ అంతా కూడా రెడీ చేపిస్తున్నారు, ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి పనులు కూడా చేయాలని కోరుతున్నారు, జడ్పీ హై స్కూల్ గ్రౌండ్ వర్క్ అంతా చేస్తున్నారు, డిమార్ట్ దగ్గరలో ఉన్నటువంటి అనేకమైనటువంటి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎన్నో అద్భుతాలకు ఒక నిజాయితీ గల వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఎన్ని పనులు అవుతాయో, ప్రజల కష్టాలు ఎలా తీరుతాయో ఈసారి తాడేపల్లిగూడెం ప్రజలు చూడబోతున్నారు. ఎంతో మంది రాజకీయ ఉద్దండులు తాడేపల్లిగూడెంలో వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకున్నారే కానీ ప్రజల కోసం నిలబడి ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తిని మాత్రం ఇంతవరకు చూడలే. కానీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలిచిన తర్వాత చాలా మంది ఆ కోరికను, వాళ్ళ కళను ఆయన రూపంలో చూస్తున్నారు. ఆయనకు సొంత డబ్బులతోనే ఎంతో మందికి సహాయం చేసినటువంటి వ్యక్తి. అవసరమైతే ఆయన సొంత నిధులతో, అవసరమైతే మీకు మినరల్ వాటర్ పంపిస్తా, మీరు స్నానం చేయండి అని చెప్పుకున్నటువంటి పనులు కూడా చూసాం. అలాంటిది మరి బొలిశెట్టి గారు వదులుతారా? డెఫినెట్గా చరిత్రలో ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి తీసిపోను అనే విధంగా ఆయన పరిపాలన, ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధిని చేసి చూపించబోతున్నారు. చెప్తున్నాగా, గతంలో ఏమో కానీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలిచిన తర్వాత తాడేపల్లిగూడెం పరిస్థితి ఏంటో మనం చూడబోతున్నాం. ఒక్క 6 నెలల్లోనే నిజంగా కనీసం ఆ రోడ్లు కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రిగా ఉండి కూడా గత ప్రభుత్వాల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా చేయలేనటువంటిది ఆయన వచ్చిన 6 నెలల్లోనే ఆ రోడ్లు వేయించుకున్నారంటే ఆయనకున్నటువంటి నిజాయితీ ఏంటో చూడొచ్చు. ఎక్కడ పక్కా వాటి గురించి ఆయన గురించి ఆలోచించుకోకుండా ఆయన రాజకీయం చేస్తారు అంటే, ఒక నిజమైన నాయకుడు మనకి పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం, అదే స్థాయిలో బొలిశెట్టి గారిని చూస్తున్నాం అని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా, నేను ఎలక్షన్స్ ముందు అక్కడ పబ్లిక్ బైట్స్ తీసుకున్నప్పుడు కూడా చాలా మంది చెప్పారు. డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇష్టపడగలిగే వ్యక్తి ఆయన అంటే ఆయన ఏంటో ఆలోచించండి. ఇక్కడ ఎవరైనా కానీ రాష్ట్రం మొత్తం ఎవరు వచ్చినా మాకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి అయినా రానుంది, కానీ మేము మాత్రం ఇక్కడ మాత్రం బొలిశెట్టి శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటున్నాం అంటున్నారంటే అది ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ. డెఫినెట్గా ఆయన కూడా ఒక చరిత్ర సృష్టించబోతున్నారు. తాడేపల్లిగూడాన్ని ఒక అద్భుతమైనటువంటి నియోజకవర్గంగా కూడా ఆయన తీసుకురాబోతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.